నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. అనంతపురం నుంచి గుంటూరు మరియు అమరావతి రాజధాని వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే 544Dలో ఒక కీలకమైన ప్యాకేజీని 4 వరుసలుగా లైన్లుగా విస్తరించనున్నారు. బొగ్గ గిద్దలూరు మధ్య 135 కిలోమీటర్ల ఈ రోడ్డును 2 వరుసలుగా ఉంది. ఇప్పుడు దీన్ని 4 వరుసలుగా చేసేందుకు జాతీయ రహదారులు మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. నేషనల్ హైవే 544D అనంతపురం గుంటూరు ఈ నేషనల్ హైవేలో 2 వరుసలుగా ఉన్నటువంటి రహదారిని 4 వరుసలుగా చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా బొగ్గ నుంచి గిద్దలూరు వరకు ఈ యొక్క 2 వరుసలుగా ఉన్నటువంటి ఈ యొక్క రహదారిని 4 వరుసలుగా చేసేందుకు ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బొగ్గ నుంచి గిద్దలూరు వరకు ఇది నంద్యాల జిల్లా మీదుగా అమరావతి రాజధానికి 4 వరుసల రహదారి ఏర్పాటుకు ఇది మార్గం సుగమమైంది. అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే 544Dని దీనిలో భాగంగా విస్తరించనున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని గ్రామం బుగ్గ గ్రామం నుంచి ఈ నంద్యాల జిల్లాలోని సిరివెల్ల మండలం పచ్చెర్ల గ్రామ శివారు వరకు దీన్ని విస్తరించనున్నారు. కొలిమిగుండ్ల మండలం శివారు ప్రాంతం నుంచి బుగ్గ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఈ మార్గాన్ని ఈ యొక్క 4 వరుసల రహదారిగా నిర్మించనున్నారు. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, గొప్పాడు మండలాల మీదుగా వెళ్తే ఈ 4 వరుసల రహదారి మహానంది మండలం గాజులపల్లి దగ్గర ఈ నంద్యాల ఒంగోలు ఈ స్టేట్ హైవేలో అయితే ఇది కలవనుంది. ఈ పనులకు కేంద్ర జాతీయ రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్తుగొడక అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల పచ్చజెండా ఊపడం అయితే జరిగింది. ఇక బొగ్గ గిద్దలూరు మధ్య మొత్తం 135 కిలోమీటర్ల పొడవున రహదారి విస్తరించాల్సి ఉంది. ఈ మార్గం నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో నల్లమల్ల అడవిలో 25 కిలోమీటర్లు వెళ్తుంది. ఇక్కడ 4 వరుసల రహదారి నిర్మించేందుకు కమిటీ ఆమోదించింది. అటవీ ప్రాంతం పనులు చేపట్టేందుకు అవసరమైనటువంటి వివిధ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కోరింది. ఒకవేళ అనుమతులు రాకపోతే మాత్రం ఈ నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి 25 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారి నిర్మించాలని కమిటీ అయితే సూచించింది. అనుమతులు వస్తే మాత్రం దీన్ని ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో 4 వరుసల రహదారికి అయితే నిర్మించనున్నారు. ఇక ఈ బుగ్గ ఈ యొక్క గిద్దలూరు మధ్యలో ఎక్కడెక్కడ బైపాసులు నిర్మిస్తారో చూద్దాం. ఈ నంద్యాల జిల్లాలోని అంకిరెడ్డిపల్లి, రాఘవరాజుపల్లి, అట్లానే కనకాద్రిపల్లి, కొలిమిగుండ్ల, రామాపురం, అవుకు, బనగానపల్లి, కైఫా, అప్పలాపురం, టంగుటూరు, రాయపాడు, తేళ్లపురి, పసరుపాడు, రాగులవరం, దీవగుంట్ల, గాజులపల్లి వరకు నిర్మిస్తారు ఈ హైవేలో. అట్లనే దిగుమెట్ట గిద్దలూరులో కూడా ఈ యొక్క బైపాస్లు అనేది నిర్మిస్తారు. టోటల్గా అనంతపురం అమరావతి జాతీయ రహదారి గతంలో 2007లో తెలుగుదేశం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈలోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారి వైకాపా ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం హయాంలో రూపొందించినటువంటి అలైన్మెంటు మార్చి ఎక్స్ప్రెస్ హైవే పేరిట హంగామా చేసింది. కానీ పనులు మాత్రం చేపట్టలేదు. ఈ బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తయితే ఈ అనంతపురం నుంచి అమరావతి ప్రయాణం మరింత సులువవుతుంది. ఇక గొప్పోడు మండలం దీపగుంట్ల సమీపంలో నిర్మించేటువంటి బైపాస్ రహదారి కడప కర్నూలు 4 వరుసల రహదారితో అనుసంధానం కానుంది. ఈ మార్గం మీదుగానే సూరత్ 6 వరుసల రహదారి కూడా ప్రతిపాదనలో ఉంది. ఈ దీపగుంట్ల బైపాస్ సమీపంలో కల్వకుర్తి, జమ్మలమడుగు జాతీయ రహదారి కూడా వెళ్తుంది. దీంతో ఈ ప్రాంతం కూడా పెద్ద కూడలుగా మారిపోతుంది. టోటల్గా మొత్తం ఈ బొగ్గ గిద్దలూరు మధ్య చూస్తే 135 కిలోమీటర్ల దూరం, నంద్యాలలో దగ్గర మాత్రం 4 వరుసల రహదారి ఈ 105 కిలోమీటర్ల వరకు. అవసరమైన భూమి మాత్రం 275 హెక్టార్లు అవసరం. దీనికోసం 100 కోట్లు ఖర్చు చేస్తారు. సివిల్ పనులకు 2070 కోట్లు ఖర్చు చేస్తారు. మొత్తం బొగ్గ గిద్దలూరు మధ్య 135 కిలోమీటర్లకు గాను 2812 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సగటున 1 కిలోమీటర్కి వచ్చి 20.83 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇలా ఉంటే దీన్ని ఈ బుగ్గ టు గిద్దలూరు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క రహదారి మొత్తం ఇటు ఏ గ్రామాలుగా వెదులుతుంది, ఎక్కడ బైపాసులు నిర్మిస్తారనేది ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా వివరిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్లూ లైను ఇక్కడ తాడిపత్రి దగ్గరలో ఉన్నటువంటి, ఇది తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి బొగ్గ నుంచి
ఇది రెడ్ స్పాట్ ఉండేది మాత్రం గిద్దలూరు. మొత్తం 135 కిలోమీటర్లు రహదారిది. ఈ బుగ్గ నుంచి మొదలైనటువంటి దీన్ని 4 వరుసలుగా చేసేందుకు నిధులు కేటాయించింది 2000 కోట్లకు పైగా. ఇక్కడ తాడిపత్రికి సమీపంలోనే ఈ బుగ్గ ఉంటుంది. ఇది బుగ్గ నుంచి మొదలవుతుంది ఈ రోడ్డు. ఈ బుగ్గ నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది 2 వరుసలుగా ఉంది రోడ్డు. బుగ్గ నుంచి దీన్ని 4 వరుసలుగా చేస్తారు. తర్వాత ఈ బుగ్గ నుంచి కొలిమిగుండ్ల నుంచి కొలిమిగుండ్ల వరకు, తర్వాత ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ కూడా ఉంది. ఇక్కడ కొంత ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లో కూడా దీన్ని 4 వరుసలుగా చేస్తారు. తర్వాత చూడండి, ఇక్కడ ఈ గ్రామాలన్నీ కూడా చూస్తే కొలిమిగుండ్ల తర్వాత కనకాద్రిపల్లి, రామరాజుపల్లి, తర్వాత అంకిరెడ్డిపల్లి. ఇదిగో అంకిరెడ్డిపల్లి, ఇవన్నీ బుగ్గ తర్వాత అంకిరెడ్డిపల్లి ఇక్కడ ఒక బైపాసు, కనకాద్రిపల్లి ఇక్కడ ఒక బైపాసు, తర్వాత కొలిమిగుండ్ల దగ్గర ఒక బైపాసు, తర్వాత బెలూం ఇక్కడ ఒకటి, తర్వాత ఇదంతా గ్రీన్గా ఉన్నది మాత్రం ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా. ఇది ఫారెస్ట్. తర్వాత ఇది ఆకుమళ్ళ, తర్వాత ఇక్కడి నుంచి పోతే కాసిరెడ్డి మఠము, ముక్కామల, తర్వాత ముదిగేడు. ఈ ముదిగేడు ఇవన్నీ దాటిన తర్వాత ఇక్కడ దిగువ మెట్ట తర్వాత గిద్దలూరు. వాటికి ముందు కూడా జోందరాశి, తర్వాత కోలగట్ల, తర్వాత గొప్పోడు, ఇవన్నీ ఫారెస్ట్లో వస్తాయి. దీపగుంట్ల తర్వాత బోయలకుంతల, గాజులపల్లి. ఈ గాజులపల్లి అంటే నంద్యాల దగ్గరలో ఉంటుందన్నమాట గాజులపల్లి. మళ్ళీ ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్. ఈ గాజులపల్లి తర్వాత ఈ గిద్దలూరు వరకు దిగువ మెట్ట, ఇక్కడంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. ఈ తర్వాత గిద్దలూరు దగ్గర దిగువ మెట్ట మరియు గిద్దలూరు దగ్గర కూడా బైపాసులు నిర్మిస్తారు. టోటల్గా దాదాపు 12 బైపాసులు ఈ బుగ్గ టు గిద్దలూరు ఈ యొక్క 4 వరుసల రహదారులు అయితే ఈ యొక్క బైపాసులు, మినీ బైపాసులు అయితే నిర్మిస్తారు. అది ఫ్రెండ్స్, మొత్తం ఈ యొక్క 135 కిలోమీటర్ల రహదారిలో ఈ యొక్క 12 బైపాసులతో కలిపి దీన్ని 4 వరుసలుగా చేస్తారు. ఈ గ్రీన్గా ఉన్నదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్. దీంట్లో ప్రజెంట్ ఇది 2 వరుసలుగా ఉంది. ఇది గాజులపల్లి నుంచి దిగువమెట్ట, గిద్దలూరు దగ్గర దిగువమెట్ట వరకు 25 కిలోమీటర్లు. ఈ యొక్క అటవీ శాఖ అనుమతులు వస్తేనేమో 4 వరుసలు నిర్మిస్తారు, లేకుంటే 2 వరుసలుగా కొనసాగిస్తారు. ఇది కానీ మొత్తం పూర్తయితే అమరావతి నుంచి డైరెక్ట్గా ఈ యొక్క అనంతపురం వరకు నేషనల్ హైవే 544D అనేది బాగా ఫాస్ట్గా అమరావతి చేరుకోవడానికి ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఈ అమరావతి మరియు అనంతపురం మధ్య ఉన్నటువంటి నేషనల్ హైవే 544Dలో ఈ బుగ్గ గిద్దలూరు 135 కిలోమీటర్ల 4 వరుసల రహదారి నిర్మాణం విషయం మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.